ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్పారు. అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేయరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారని, అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం. అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్పారు. అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేయరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. ఇక వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారని, అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నా. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్తున్నారు. అయితే అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. ఇక అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. ఇక వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.